సార్ జగన్ టీం జోష్ రంగంలోకి మిథున్. ఇప్పుడు జగన్ టీం జోష్ అంటే మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా ముగ్గురు అధికారులు ఇంకా అనేక మందికి వచ్చాక అంతకుముందు సరే వల్లభనేని వంశీ విషయం పక్కన పెట్టండి, ఆయనకి అంతకుముందే వచ్చింది. అలాగే ఇదిగో అరెస్ట్ అవుతారు అదిగో అరెస్ట్ అవుతారు అన్న పేరుని నాని ఇలాంటి వాళ్ళు అలాగే ఉన్నారు. కొడాలి నానికి కూడా ఏవో కొన్ని ఉపశమనాలు వారానికి ఒకసారి కాకుండా 2 వారాలకు ఒకసారి ఇట్లాంటివి ఏవో కొన్ని న్యాయస్థానాల్లో. అలాగే యూట్యూబ్ కేసులు ఇవన్నీ పదే పదే మీరు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని వాళ్ళని విడుదల చేయటం, కోర్టుల్లో మీరు సీసీ కెమెరాలు పెట్టండి అని హైకోర్టు నుంచి ఇవన్నీ రావటం, ఏసీబీ కోర్టు కూడా లిక్కర్ స్కామ్ విషయంలో మీరు పెట్టినటువంటి ఛార్జ్ షీట్లు దశల వారీగా పెడుతున్నారు కానీ సాక్ష్యాధారాలు అయితే మీరు చూపించలేకపోతున్నారని చెప్పడం, ఇవన్నీ మా వాదన కొంచెం బలం చేకూరుస్తున్నాయనేది జగన్ టీం జగన్లో కొంచెం ఆ హుషారు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆయన దానికి తగినట్టు ట్వీట్ కూడా పెట్టారు, వరుసగా వెంటాడారు కానీ అన్నీ బెడిసి కొడుతున్నాయి మేమే నిలబడుతున్నామని. దీనికి తగినట్టుగా మిథున్ రెడ్డిని రంగంలోకి దించడం అంటే అదివరకు ఆయన అనంతపురం నెల్లూరు ఉమ్మడి జిల్లాల యొక్క సమన్వయకర్తగా ఉండేవాడట. సో ఇప్పుడు ఆయన మీద కేసు వచ్చింది, అరెస్ట్ అయ్యాడని దాని బాధ్యతలు తప్పించారు. ఇప్పుడు మళ్ళీ వాటిని పునరుద్ధరించారు, ఆయన మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. మిగిలిన నాయకులు కూడా అదేవిధంగా వరుసగా రోజు మీడియాతో వాళ్ళు చాలా హోరాహోరీగా మాట్లాడుతున్నారు. అందులో కూడా ఒక చిన్న మెలిక ఉంది, మనం ఇంకోసారి చర్చిద్దాం కానీ. బట్ మొత్తం మీద న్యాయస్థానాల్లో చట్టబద్ధంగా తమను లోపలే ఉంచడంలోనూ తమ కదలికలను అడ్డుకోవడంలోనూ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా అది జయప్రదం కావడం లేదు. ఇందుకు న్యాయపరమైన లీగల్ వ్యూహంలో పొరపాట్లని టీడీపీ శిబిరంలో కూడా కొన్ని విమర్శలు ఉన్నాయనుకోండి. సో ఈ జోష్ అయితే కొంత ఉంది. దానికి తగినట్టే జగన్ ఇప్పుడు మెడికల్ కాలేజీలు చూడడానికి ప్రైవేట్ ఉత్తరాంధ్రకు అనకాపల్లికి ఎక్కడికో వెళ్తున్నారు అని కూడా మనకు వార్త కనిపిస్తుంది. అంటే పీపీపీలు మెడికల్ కాలేజీలు ఇవ్వడం అన్న దాని మీద ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడింది. ఇంక అందులో ఏమాత్రం సందేహం లేదు. మొన్న కూడా సిపిఎం శ్రీనివాసరావు కూడా ఒక వ్యాసం రాశారు. అంటే ఒక 5 కాలేజీలు మొదలయ్యాయి, 10 కాలేజీలు ఒక దశలో ఉన్నాయి, వాటిని ఏదో ఒక మేరకు చేస్తే పూర్తయ్యే పరిస్థితుల్లో మీరు పూర్తిగా ప్రైవేట్కి ఇవ్వడం ఏంటి? జీవో నెంబర్ 107 తీసుకొని వచ్చి జగన్ ప్రభుత్వం సగం సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ చేస్తామని ఒక జీవో తెచ్చింది జగన్ ప్రభుత్వం ఉండగానే. ఈ కాలేజీలు ప్రభుత్వ కాలేజీలుగా ఉండగానే దాన్ని తెలుగుదేశం కూడా వ్యతిరేకించింది. అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు సగం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ అంటేనే వ్యతిరేకించిన మీరు ఇప్పుడు మొత్తం సీట్లు ప్రైవేట్ కాలేజీల చేతిలో పెడితే దాని ఫలితం ఏంటి? ఇక్కడ ఇది ప్రైవేట్ కాదు పీపీపీ అంటున్నారు కానీ పీపీపీ ఇంకా దారుణం. పీపీపీ అంటే పేరుకేమో ప్రభుత్వము, దాని మీద పెత్తనం అంతా వాళ్ళది. అందులో సంవత్సరాల తరబడి దశాబ్దాలు దాదాపు 100 ఏళ్ళ దాకా వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మెడికల్ కాలేజీలను కొద్ది కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసే బదులు చేశారు అని దాని మీద ఆయన మొన్నేమో వాళ్ళు కొన్ని చోట్ల చేశారు. ఉత్తరాంధ్రలో అదర్వైజ్ మత్స్యకారులకు సంబంధం అది కాకినాడలో కూడా ఉంది, అది పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంది. సో ఈ జోష్లోనే జగన్ బహుశా జనంలోకి వెళ్ళటము, ఈ సమస్యలను కొంచెం పైకి లేపడం అనేది చేస్తున్నట్టు కనిపిస్తుంది. మిథున్ రెడ్డి అయితే ఇంకా ఆయన రంగంలోకి దిగిపోయి మిథున్ రెడ్డిని తిప్పడం వల్ల మీరు అరెస్ట్ చేస్తే మేము బయటకు వచ్చాము, మీరు మా మీద పసలేని కేసులు పెట్టారు అన్న మెసేజ్ జనానికి చేర్చాలి అంటే ఆయన మాట్లాడు కదా, ఇద్దరు కేసు గురించి మాట్లాడకూడదు కాబట్టి. బట్ రాజకీయ సంకేతం మిథున్ రెడ్డి ద్వారా చేర్చాలి. రెండోది ఎంత లేదన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ ఇదంతా మళ్ళీ పార్టీని కొంచెం గట్టిపరచుకోవడానికి పనికి వస్తుందనే ఉద్దేశం కావచ్చు. ఆయన నెల్లూరు పర్యటన పెట్టుకున్నాడు ఆయన.